అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ కక్ష సాధింపు మీద పోతున్నామని అంటున్నారు. ఎస్, మేమందరం చెప్తున్నాం, కడప ప్రజలు చెప్తున్నారు, కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నారు, కక్ష సాధింపు ధోరణిలోనే మీరు పోతున్నారు. కేవలం మేమందరము ప్రజా సేవకులుగా ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలకు మంచి చేస్తున్నామని మీరు తట్టుకోలేక మా అందరి మీద కక్ష సాధింపు ధోరణిలో పోతున్నారని కడపలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడిని చెప్పినా లేచి చెప్తాడని తెలియజేసుకుంటున్నా. మరి అలాగే అభివృద్ధి జరగలేదు, మేము కక్ష సాధింపు చేస్తామంటున్నారు. అభివృద్ధి తెలియని వాళ్ళు గురిగింజ తన నలుపు ఎరగదనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కళ్ళకు అద్దాలు కట్టినట్టుగా, కళ్ళు మీకు అద్దాలు పెట్టి చూపించే విధంగా ఎవరైనా కువైట్కు కానీ, సౌదీకు కానీ, అమెరికాకు కానీ పోయి గతంలో 2 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చింటే, లేదా మీకు తెలిసిన వాళ్ళని పిలిపించి గతంలో కడప ఏ విధంగా ఉండింది, అంజద్ బాషా గారు మేయర్ గారి హయాంలో ఈరోజు కడప ఎలా అభివృద్ధి చెందిందని వారి నోటి ద్వారానే మీరు అడగాలని తెలియజేసుకుంటున్నా. గతంలో ఆ దివంగత నేత ముఖ్యమంత్రి మాజీవర్యులు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మీ ఇంట్ల ముందరనే ఉన్నటువంటి బ్రిడ్జీలు కనపడలేదా అని అడుగుతున్నాం, రిమ్స్ హాస్పిటల్ కనపడడం లేదా అని అడుగుతున్నాం. మరి అలాగే బుగ్గవంక సుందరీకరణలో భాగంగా కేవలం మీరు మీ కార్యకర్తలను దోచిపెట్టడానికి మాత్రమే నీరు చెట్టు అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఎక్కడున్నాయా చెట్లు, ఎక్కడున్నాయా నీళ్ళని అడుగుతున్నాం. మరి మా నేతలు వర్షాలు పడితే బుగ్గవంక నీళ్ళు వచ్చి ఉన్నటువంటి పాత బస్టాండ్ కానీ, నాగరాజుపేట కానీ, మన మోచంపేట కానీ జలాశయంలాగా మారుతుంటే వాళ్ళ ఇద్దరు మనసు చలించి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి అలనాటి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుబట్టి 50 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి బుగ్గవంక వాళ్ళు పూర్తి చేసినటువంటి ఘనత మాది కాదా అని అడుగుతున్నాం. మీరు 14 నుంచి 19 లోపల ఏ ఒక్క రూపాయినా బుగ్గవంకకు సంబంధించినటువంటి ఒక రూపాయిన తెచ్చి ఆ మిగిలినటువంటి గోడ పూర్తి చేశారా? పోనీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేశారా? అంతేకాదు, ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా కష్టకాలాలు వచ్చాయి. కడపే కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తము సంపద లేకుండా లాస్ట్లో పడినటువంటి సందర్భాల్లో కూడా ఏ పథకం ఆపకుండా, ఏ అభివృద్ధి కార్యక్రమం ఆపకుండా ప్రతి ఒక్కటి 3 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా అంజద్ బాషా గారిది, మా మేయర్ గారిది అని మేము తెలియజేసుకుంటున్నాం. సారాయి ముద్దు, మంచినీళ్ళు ప్రజలకు వద్దు అనే పంతన పోతూ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లను మూసివేస్తున్నారు. అలనాడు రావేల కిషోర్ బాబు గారు అక్కాయపల్లిలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించేటప్పుడు అది గవర్నమెంట్ స్థలం అని మీకు తెలియదా? అక్కడ ఎందుకు ఇప్పుడు మీరు బంద్ చేయడం లేదు? కేవలం కక్ష సాధింపు ధోరణిలో పోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని నడిచినారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అభిమానులు వీళ్ళంతా అని మీరు వారి వాటర్ ప్లాంట్లను పోలీసు బలగాలు తీసుకొని వచ్చి, అధికారులు తీసుకొని వచ్చి కార్పొరేషన్తో సీజ్ చేయిస్తున్నటువంటి ఘనత మీరు. ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 2-3 రూపాయలకు వాటర్ ప్లాంట్లోంచి నీరు ఆరో ప్లాంట్లోంచి తాగకూడదా? ఏం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా? కేవలం 2-3 రూపాయలతో వాళ్ళు కసువు తీసుకునే ఆమెకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితి అది. దానిలో సంపాదిస్తారా ఎవరన్నా? వాళ్ళు కరెంటు బిల్లు కట్టలేదంటున్నారు. మరి కరెంటు బిల్లు కట్టినటువంటి ఘనత వేరే వాళ్ళు ఉంటే చూపించండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారులు మీరు చెప్పినట్టు వింటున్నారు. మరి మీరు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు? మరి ఇవన్నీ ఏమిటి? ఎవరి పేరుతో ఉందో వారు కరెంటు బిల్లు కడుతున్నారా లేదా? దీని మీద ప్రభుత్వం మీద ఉంది, అన్ని చేతులు మీరు ఉన్నాయి, అధికారులు మీరు చెప్పినట్టు పలుకుతారు. అదామంటే అంజద్ బాషా, పండుకుంటే అంజద్ బాషా, పండుకుంటే మేయర్, నిద్రలేస్తే మేయర్, నిద్రలేస్తే అంజద్ బాషా.
అభివృద్ధి చేయండి, నిధులు తేండి, కడపకు అభివృద్ధి చేయండి. మేము కూడా అభివృద్ధి చేస్తే ఎవరిని ఆడిపోసుకోం, మేమందరం సహకరిస్తాం. గతంలో మీరు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మన కార్పొరేషన్కి వచ్చినప్పుడు మేమంతా బొకేలు ఇచ్చాం, శాల్వాలతో సన్మానించాం. మీరు మొదటి మహిళ కాబట్టి మేమందరం స్వాగతం పలుకుతున్నాం, మీరు అభివృద్ధి చేయండి, మేము కూడా సహకరిస్తామన్నాం. కానీ ఇక్కడ ఏదన్నా డివిజన్లలో మీరు పర్యటించేటప్పుడు ఏదన్నా డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమం ఏదైనా టెంకాయ కొడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అంజద్ బాషా గారు మేయర్ గారు తీసుకొచ్చినారని తెలియజేసుకుంటున్నాం. మరి టెంకాయ కొట్టేటప్పుడు ఆ డివిజన్కు సంబంధించి కడప నగరానికి సంబంధించి మేయర్ ఉన్నారు, ప్రోటోకాల్ తెలియదా? మేయర్ గారు ఆడ ఉండాలని తెలియదా? ఆ డివిజన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్ ప్రథమ పౌరుడు ఆడ ఉండాలని మీకు ప్రోటోకాల్ తెలియదా? మీకు తెలియకపోతే కార్పొరేషన్లో కానీ కలెక్టర్ ద్వారా కానీ తెలుసుకొని మసులుకోండి అని చెప్తున్నాం. మరి అంతేకాకుండా కొద్దిగా నిన్న లాస్ట్లో మైనార్టీల గురించి మాట్లాడారు. అయ్యా శ్రీనివాసులరెడ్డి గారు, చేతులెత్తి దండం పెట్టి నమస్కరించి మీ అందరికీ అడుగుతున్నా, మీ పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు, మీ పార్టీలో ముస్లిం నాయకులు ఉన్నారు, ఎక్కడ అన్యాయం జరిగింది? ఏమన్నా చేశారా? కేవలం మైనార్టీ మంత్రిత్వ శాఖ ఇచ్చారు. మరి ఏది మిగతా వాళ్ళు మైనార్టీలు కాదా? మిగతా వాళ్ళు పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు కాదా? అది హజ్ హౌస్ ఒగ్గోడు అంతే, అది ఎట్లా ఆ మైనార్టీలకు ఇవ్వాల్సిందే. మరి ఏదన్నా మంచి పోస్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి దుల్హన్ పథకం ఏమైపోయిందన్నా? అన్నా మౌజన్లకు ఇమాంలకు మళ్ళీ రంజాన్ మాసం వస్తుందన్నా, వాళ్ళకు 10,000 ఇమాంలకు మౌజన్లకు 5,000 ఎక్కడ ఇప్పించారన్నా? 10 నెలలు అయిపోతుంది. మసీదులో మెయింటెనెన్స్ అన్నారన్నా 5,000 ప్రతి ఎక్కడన్నా? చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి చెప్తాం. అంతేకాకుండా అప్సరాహాల్ సర్కిల్ అంటారు, అప్సరాహాల్ సర్కిల్ అంటారు. అయ్యా గతంలో మేము జనరల్ బాడీ సమావేశంలో ఆ సర్కిల్ను ప్రతిపాదించడం జరిగింది, దానికి ఆమోదించండి. ఇన్ని సర్కిళ్ళు చేశాం, కోట్ల రూపాయలు వాళ్లకు బాండ్ల రూపంలో క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి తీసుకురండి డబ్బులు, తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. వాళ్ళు ఇన్ని ఎంకరేజ్మెంట్ చేశారు, వాళ్ళు ఏదైనా డబ్బులు లేకుండా ఎన్నికపోయినారా? కోర్టులు కేసులు కూడా లేకుండా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సుందరీకరణ అభివృద్ధి చేశాం. మరి హజ్కు పోయే వాళ్లకు 2024లో ₹1,00,000 ఇవ్వాలా, ₹1 ఇచ్చారా? ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి 24 గంటలలోనే 23 సంవత్సరానికి హజ్కు పోయిన వాళ్ళకు అప్పటికప్పుడే ₹1,00,000 ఇవ్వడం. అందుకని రాబోయే కాలంలో ప్రతి ఒక్కొక్కటి చెప్తాం. జరగలేదు అంటున్నారు, అధికారులు మీ చేతిలో ఉన్నారు. కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్ గారు అయితే మీరు ఎలా చెప్తే అలాగే చెప్పే కమిషనర్ గారు ఉన్నారు. ఆర్టీఐ పెట్టి ఎన్ని కోట్లు తెచ్చారు, ఎన్ని వేలు తెచ్చారు, ఏమి అనేది తెలుసుకుంటే బాగుంటుంది. అభివృద్ధి పైన ఇన్ని సాక్ష్యాలతో చెప్తున్నాం, ప్రతి ప్రెస్ మీట్లో చెప్పాం. గతంలో ఎమ్మెల్యే గారు, మా యొక్క డిప్యూటీ సీఎం గారు, మేయర్ గారు ప్రతి ఒక్కటి అంకెలతో సహా చెప్పడం జరిగింది. మరి మీకు ఎందుకు అర్థం కావడం లేదో ఏమో మాకైతే తెలియదు. ప్రజలే రాబోయే కాలంలో ఏమి సమాధానం చెప్పాలో అనే దాని మీద గట్టిగా ఈ 9 నెలల్లోనే ఉండారు. రాబోయే కాలంలో ప్రజలే మంచి తీర్పు ఇవ్వబోతున్నారని తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.